బ్రహ్మదేవుడికి ఒక పగలు అంటే 1000 మహాయుగాలు. కృత, త్రేత, ద్వాపర, కలియుగం నాలుగిటిని కలిపి ఒక మహాయుగం అంటారు. 1000 మహాయుగాలు శ్రమించిన తరువాత అలసటతోటి బ్రహ్మదేవుడు ఒక కునుకు తీశాడు. దాంతోటి ఆయన సృష్టించిన జగత్తంతా అల్లకల్లోలమై సూర్యచంద్రులు గతులు తప్పి కుంభవృష్టితోటి జల ప్రళయం సంభవించింది. అదే అదనుగా తీసుకుని హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమండలాన్ని పాతాళానికి తీసుకుని వెళ్ళి భయాన్ని సృష్టించాడు. ఇంద్రాది దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ రూపునిగా అవతరించి భీకరంగా జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. తన కోరలతోటి భూమిని తిరిగి పైకెత్తి సృష్టినంతటిని యథాస్థితికి తెస్తాడు. భూదేవిని ఉద్ధరించటం వల్ల ఆమె వరాహస్వామిని పతిగా వరించింది. వరాహస్వామి ఆదేశం ప్రకారం గరుత్మంతుడు వైకుంఠానికి వెళ్ళి క్రీడాచలాన్ని తీసుకుని వచ్చాడు. క్రీడాచలాన్ని సువర్ణముఖి నది ఉత్తర భాగంలో ప్రతిష్ఠించాడు. ఈ నది ఒడ్డునే శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై ఉన్నాడు. శ్వేత వరాహస్వామి భూదేవి సమేతంగా క్రీడా పర్వతాన్ని అధిరోహించి శత్రు భయంకర రూపంలోనే పుష్కరిణికి పడమట గట్టున కొలువుతీరాడు. ఆ క్రీడాచలమే తిరుమల క్షేత్రం. దేవతల కోరిక మేరకు ఆదివరాహుడు భూదేవి సమేతంగా దివ్య కాంతుల ప్రకాశంతో ఉన్న ఒక విమాన గోపురం కలిగిన భవనంలోకి ప్రవేశిస్తాడు. ఆ భవనమే నేడు శ్రీవారి పుష్కరిణి ఒడ్డున పడమర మాడవీధిలో ఆదివరాహస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల ఆదివరాహ క్షేత్రం. క్షేత్రాధిపతి వరాహస్వామి. తిరుమల క్షేత్రంలో ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం ఆదివరాహస్వామికే జరుగుతాయి. క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి వరాహస్వామి దర్శనం అనంతరమే శ్రీవారిని దర్శించుకోవాలి. అప్పుడే తిరుమల యాత్ర సంపూర్ణంగా ఫలప్రదం అవుతుంది.